హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మాట చుట్టం పూట చుట్టం. రంగరాజపురం చిన్న గ్రామం. అక్కడ ప్రజల్లో ముప్పాతిక భాగం నేత పని మీద జీవయాత్ర సాగించేవాళ్ళు. వారిలో గణపతి, చలపతి అనేవాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్లే కాక చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ మగ్గాల మీద చక్కటి జరీ పనితనమున్న వస్త్రాలు నేసి వాటిని పట్నం తీసుకుపోయి పెద్ద వర్తకులకు అమ్ముకునేవారు. గణపతికి సొంత ఎడ్ల బండి ఉన్నది. అతడు పట్నానికి బండి మీద వెళ్ళి వస్తుండేవాడు. చలపతిది పెద్ద సంసారం. అతడికి బండి కొనే తాహత లేదు. అందుచేత బాడుగ బండి మీద పట్నం వెళ్ళి వస్తుండేవాడు. బాడుగ బళ్ళు దొరకనప్పుడు వస్త్రాల మూట నెట్టిన పెట్టుకుని బయలుదేరేవాడు. తన మేలు అవసరాలే తప్ప ఆఖరికి స్నేహితుల అవసరాలు కూడా పట్టించుకునే స్వభావం గణపతిది. తన బండి ఖాళీగా ఇంటి ముందు పడి ఉన్న చలపతి అవసరానికి దాన్ని ఇచ్చేవాడు కాదు. పైగా చలపతి ఆర్థిక పరిస్థితి తెలియనివాడిలా, ఏం చలపతి, ఎంతకాలం ఇలా బాడుగ బళ్ళ మీద ఆధారపడి వ్యాపారం చేస్తావు? నా మాట విని సాధ్యమైనంత త్వరగా సొంత బండి కొనుక్కో. ఎంతైనా సొంత బండి విలువ సొంత బండిదే అనుకో అనేవాడు. ఇలాంటి సలహాలు విని చలపతి నవ్వి ఊరుకునేవాడు. ఆ గ్రామంలోనే వాళ్ళిద్దరికీ రామం అని ఒక స్నేహితుడున్నాడు. అతను బాగా చదువుకున్నవాడు. అయినా తగిన ఉద్యోగం దొరక్క వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడుతూ గ్రామంలోనే ఉండిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతనికి పట్నంలో ఒక బంధువు పలుకుబడి వల్ల అక్కడ ఉద్యోగం దొరికింది. ఆ కారణం వల్ల రామం భార్య పిల్లలు పట్నం వెళ్ళి కాపురం పెట్టాడు. రామం పట్నం చేరాక గణపతి చలపతులతో ఎవరు పట్నం పోతున్నా రామం తల్లి తన కొడుక్కి పిండి వంటలు, ఏవో పచ్చళ్ళు వాళ్ళ ద్వారా పంపుతూ ఉండేది. రామం స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్ళమని పట్టుపట్టేవాడు. రామం భార్య సుమతి కూడా మంచి కలుపుగోలు మనిషి. ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది. చలపతి రామానికి ఏదో ఒకటి సర్ది చెప్పి తను వచ్చిన పని అయ్యాక వెళ్ళిపోతూ ఉండేవాడు. గణపతి మాత్రం వెళ్ళిన ప్రతి పూట రామమింట విస్తరేస్తూ ఉండేవాడు. లోగడ అతనికి పట్నంలో ఎక్కడా సరైన భోజనం వసతి లేక చాలా అవస్థగా ఉండేది. అంతేకాక అతడు మంచి భోజన ప్రియుడు. ఇంతకాలం జరిగాక క్రమంగా రామమింట తనకు మర్యాద తరిగిపోతున్నట్టుగా గణపతికి అనుమానం కలిగింది. సుమతి పిల్లలు అంటి ముట్టనట్టు మాట్లాడడమే కాక అతడి ఎదుట చలపతిని తెగ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. గణపతి ఒకసారి చలపతి ఇంటికి వెళ్ళి వ్యాపార విషయాలు కొంతసేపు మాట్లాడి తర్వాత చలపతితో, నువ్వు కూడా ఈ సంగతి గ్రహించే ఉంటావనుకుంటాను. స్నేహం విలువ పల్లెల్లో జీవించే మనబోటి వాళ్ళకే తెలుసు. పట్నం జీవితమే వేరు. ఇందుకు ఉదాహరణ రామం. అతడికి ఆయన భార్యకి పట్నం గాలి బాగా సోకింది. వాళ్లలో మునుపటి ఆత్మీయత, అభిమానాలు తగ్గిపోయే సుమా అన్నాడు. చలపతి ఆశ్చర్యపోతూ, నాకిలా అనిపించడం లేదే, రామం వాళ్ళు నా పట్ల పూర్వంలాగే ఉన్నారు అన్నాడు. గణపతి కొంచెం వెటకరంగా, ఆ మాట నిజమే, మరి నిన్ను మాత్రం వాళ్ళు ఆకాశానికి ఎత్తి మాట్లాడుతుంటారు. ఇందులో ఉన్న కిటికీ ఏమిటో బోధపడ్డం లేదు అన్నాడు. ఇందులో ఉన్న కిటికీ ఒకటే. ఏనాడు మాట చుట్టానుకున్న విలువ పూట చుట్టానికి లేదు అన్నాడు చలపతి. గణపతికి వీపున చెళ్ళున చర్చినట్టయింది. చలపతికి రామం ఇంట ఉన్న గౌరవానికి కారణం అప్పుడు అతడికి తెలిసి వచ్చింది. పిల్లా పాపలతో పట్నంలో కాపురం చేస్తున్న రామం లాంటి చిన్న ఉద్యోగస్తుడు ఇంట భోజన ప్రియుడైన అతను వెళ్ళినప్పుడల్లా ఉచిత భోజనం చేయటం వాళ్లకు చాలా భారం అనిపించే సంగతే. ఇది గ్రహించాక గణపతి స్వభావంలో చాలా మార్పు వచ్చింది. ఎదుటి వారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మసలుకోవడం నేర్చుకున్నాడు. అతడు చలపతి అవసరానికి తన బండి ఇవ్వటమే కాక పట్నం వెళ్ళినప్పుడల్లా రామం పిల్లలకు ఏవో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తప్పనిసరైతే తప్ప లేకపోతే ఆ ఇంట భోజనానికి ఉండటం మానుకున్నాడు. ఎవరు గొప్ప? బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజకుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్లు నిండేలోపుగానే సమస్త శాస్త్రపురాలను చదివేశాడు. తర్వాత తండ్రి చనిపోగా ఆయన కాశీ దేశానికి రాజై ధర్మం ఏమాత్రము తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎట్టి బాధలు, అరిష్టాలు, అన్యాయాలు, అక్రమాలు లేక సుఖజీవనం గడుపుతూ రావడం చేత న్యాయస్థానం పూర్తిగా పాడుబెట్టినట్టయిపోయింది. ఎన్నేళ్లు గడిచినా రాజస్థానానికి ఒక్కడూ రాడు, ఫిర్యాదు చేయుడు. ప్రజల్లో ఎట్టి ఆందోళన లేకపోవటం చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది, తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నది తెలియలేదు. కనీసం వ్యాజుల మీద ఆస్థానానికి వచ్చిపోయేవారన్నా వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవటానికి వీలుండేది. కానీ ఆస్థానం కేసి తొంగి చూసే వాళ్లే కరువయ్యారు. అందుచేత ఒకనాడు రాజు తన రథం ఎక్కి కాశీనగరమంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా, నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు. కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేము తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా,
మాకు ఏ లోపమూ కనిపించడం లేదు అని చెబుతూ వచ్చారు. అప్పటికి రాజుకి తృప్తి కలగలేదు. ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి వేషంలో రథం మీద నగరం దాటి పల్లెపట్నాలు వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినటానికి పూనుకున్నాడు. ఆయన ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు. చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకుని బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది. ఆ సమయంలో కాశీరాజెక్కిన రథానికి మరొక రథం ఎదురొచ్చింది. 2 రథాలు ఒకటి దాటి ఒకటి తప్పుకోబోయే అవకాశం లేదు. ఎందుకంటే అది చాలా ఇరుకుబాట. దానికి 2 పక్కల ఎత్తైన గట్లున్నాయి. 2 రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి. మేము ముందు వెళ్ళాలి, నీ రథాన్ని వెనక్కి తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి. నన్ను రథం తిప్పమనటానికి నీకేం అధికారం ఉన్నది? నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడా 2వ రథం నడిపే సారథి. ఇద్దరు సారథులు కోపావేశాలతో విత్కరంలో పడ్డారు. ఈ రథంలో ఉన్నది ఎవరో తెలుసా? కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి. ఈ రథంలో ఉన్నది కోసలరాజు గారు అన్నాడు 2వ రథం తోలేవాడు. కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంత పెద్దదే. వయసులోనూ చదువులోనూ కోసల రాజైన మల్లికుడు కాశీరాజుకి సరిసమానుడు. ఆయన కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విని తన వల్ల తప్పున్నట్లయితే సరి చేసుకునే ఉద్దేశంతో బయలుదేరిన వాడే. మీ రాజుగారిలో ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి. దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు. మా మల్లిక మహారాజు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు. మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు, దుర్మార్గులని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు, దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు, బహుమానాలతో లోభులను ఓడిస్తాడు, అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్నిస్తాడు. కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం నుంచి దిగివచ్చి కాశీరాజుకి ప్రణమిల్లి, పుణ్యాత్మ, నా లోపం నాకు తెలిసొచ్చింది, దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. తర్వాత కాశీరాజు తన నరగరానికి తిరిగి వచ్చి ధర్మం వెంట్రుక వ్రాసి కూడా తప్పకుండా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ సుఖంగా కాలం గడిపాడు. కత్తి ఓరా ఈ కథను రచించిన వారు ఆర్ వీరాస్వామి గారు. గజపురి రాజు గజవర్మ ఏకైక కుమార్తె కళావతి. ఆమె యుక్త వయసుకు రాగానే స్వయంవరం చాటించాడు గజవర్మ. స్వయంవరానికి వివిధ రాజ్యాల రాజకుమారులు వచ్చారు. చెలికత్తల వెంట రాగా రాజకుమారి చేతిలో పుష్పహారంతో స్వయంవరంలో మండపంలోకి అడుగుపెట్టింది. అప్పుడు సభామండపం ముందు స్తంభానికి కట్టబడి ఉన్న ఏనుగు హఠాత్తుగా హుంకరిస్తూ గొలుసులు తెంచుకొని మండపంలోకి పరిగెత్తింది. సభ అల్లకల్లోలం అయిపోయింది. ఆ మామటి వాడికి దిక్కే తోచలేదు. రాజకుమారులతో సహా అందరూ ఎక్కడివాడక్కడ హడలిపోయి అటు ఇటు పరిగెత్తసాగారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక యువకుడు సింగపు కొదమలా ముందుకు దూకి ఏనుగు కంపస్థలం మీద పిడికిలతో బలంగా కొట్టాడు. ఏనుగు ఆ యువకుడు ముందు మోకరిల్లింది. ఆ యువకుడు ధైర్యానికి రాజు చాలా సంతోషించాడు. అతను తన ప్రధాన అంతరంగిక సలహాదారుడైన ధీరవర్మ కొడుకు వీరసేనుడని తెలుసుకున్నాడు. రాజకుమార్తె కళావతి తన మెడలోని ముత్యాలహారం తీసి, నీ ప్రాణానికి తెగించి మా ప్రాణాలు కాపాడావు, ఇదిగో నా బహుమానం తీసుకో అంటూ వీరసేనుడికి ఇవ్వబోయింది. కానీ అతడు, నాకెందుకు బహుమానం, నా కర్తవ్యాన్ని నెరవేర్చడం తప్ప నేను చేసిన ఘనకార్యం ఏమీ లేదు అని హారాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. స్వయంవరం అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ రోజు సాయంకాలం రాజకుమారి ఒక వెండి పళ్ళెంలో 2 ఖడ్గాలను పెట్టుకొని తండ్రి దగ్గరికి పోయి, ఇందులో మీకు నచ్చిన ఖడ్గాన్ని తీసుకోండి అన్నది. ఆ 2 ఖడ్గాల్లో ఒకదానికి వజ్రాలు తాపిన పిడి ఉన్నది. దాని ఓర బంగారంతో చేయబడి నిగనిగలాడుతున్నది. 2వ కత్తికి మామూలు పిడి, అది ఒక చర్మపు ఓరలా ఉన్నది. రాజు 2 కత్తుల్ని పరిశీలించి చూసి చర్మం ఓరలో ఉన్న కత్తిని తీసి, ఇదే నాకు నచ్చింది అన్నాడు. బంగారు ఓరలో ఉన్న వజ్రాలు తాపిన పిడికిల ఖడ్గం మీకెందుకు నచ్చలేదు నాన్నగారు అని అడిగింది కళావతి. వీరుడికి కావాల్సింది కత్తి పదునైనది అన్నదే, దాని వర ఎటువంటిది అన్నది ముఖ్యం కాదు. చర్మం వరలో ఉన్న కత్తికే మంచి పదునుంది, అందుకే నాకు ఇది నచ్చింది అన్నాడు రాజు. కళావతి మనిషి అందం, ఐశ్వర్యం, అధికారం ఇవన్నీ కూడా కత్తి మీద బంగారం వర లాంటిదే. ఇవాళ పొద్దున జరిగిన స్వయంవరంలో అందం, ఐశ్వర్యం, రాజ్యాధికారం మొదలైనవన్నీ ఉన్న రాజకుమారులందరూ హఠాత్తుగా ఆపద రాగానే హడలిపోయి పారిపోయారు. కానీ వీరసేనుడు మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి మనందరినీ కాపాడాడు.
యుద్ధంలో వీరుడికి కత్తిలా జీవితంలో స్త్రీకి వీరత్వం, త్యాగం ఉన్న పురుషుడు భర్తగా లభించడం ఎంతో అదృష్టం. అటువంటి గొప్ప వీరుడైన వీరసేనుణ్ణి మన ఆస్థానంలోనే ఉన్నప్పుడు ఇంకా స్వయంవరాలు ఎందుకు అన్నది చిన్నగా నవ్వుతూ. కుమార్తె మనోభావాన్ని గ్రహించిన గజవర్మ ఆమెను ఆనందంతో ఆశీర్వదించి ఆమెకు వీరసేనుడినిచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. ఒకే ఒక దురలవాటు. ఒక అగ్రహారంలో అనంతుడనే గొప్ప పండితుడుండేవాడు. ఆయనకు సుధాముడనే ఒక్కడే కొడుకు. వాడికి పెళ్ళీడు వచ్చింది, కానీ ఎరిగిన వాళ్ళెవరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. ఇలా ఉండగా అనంతుడికి చిన్నతనంలో గురుకుల సహాదాయి అయిన కామేశం తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తూ అనంతుడున్న అగ్రహారానికి వచ్చాడు. మిత్రులిద్దరూ చిన్ననాటి సంగతులు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత కామేశం తన కుమార్తె సంగతి చెప్పి, మీ సుధాముడికి మా అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదు? అయినా సుధాముడికి పెళ్లి సంబంధాలు రావడం లేదని విన్నాను, కారణం ఏమిటి? దురలవాటు లాంటివి ఏమీ లేవు కదా అని అడిగాడు. ఆ సంగతి ఏదో వాడితో మాట్లాడి నువ్వే తెలుసుకో అన్నాడు అనంతుడు చిన్నగా నవ్వి. ఆ సాయంత్రం కామేశం సుధాముడిని ఒంటరిగా చూసి, ఒక చిన్న సంగతి, మరేం అనుకోకు, నీకు జూదం, తాగుడు ఇంకా ఇలాంటి చిన్న పెద్ద దురలవాట్లేం లేవు కదా అని అడిగాడు. నాకేం దురలవాట్లు లేవు అన్నాడు సుధాముడు. కామేశం ఈ సంగతి అనంతుడికి చెప్పాడు. అనంతుడు ఒక్క క్షణం ఊరుకొని, మా వాడికి ఉన్నది ఒకే ఒక దురలవాట్లు, నిజం చెప్పకపోవడం అన్నాడు. ఈ కథను రచించిన వారు సుంకర భాస్కర్రావు గారు. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఈ కథల్లో మీకు ఏ కథ నచ్చిందో నాతో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.